నాలుగో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ ఇవాళ 2 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. కాసేపట్లో 4వ రోజు ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ పై చర్చ. 2 కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న మంత్రులు. కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న కేటీఆర్. జైల్లో ఉన్న లగచర్ల గ్రామ రైతులను పరామర్శించనున్న ఎమ్మెల్యే. బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడనున్న బీఆర్ఎస్ నేతలు. ములుగు జిల్లా వెంకటాపురంలో రోడ్డు ప్రమాదం. 102 వాహనాన్ని ఢీకొట్టిన ఆటో, 5గురు ప్రయాణికులకు గాయాలు. ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శ్రీకారం. 25,000 మందికి ఉద్యోగాలొస్తాయన్న చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా నార్సింగి హైదర్ షా కోట్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొదలోకి దూసుకుని వెళ్లిన కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు. నకిలీ పత్రాలతో భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలు. తనపై హత్యాయత్నం చేశారని మా మహేశ్వర్ ఫిర్యాదు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో పోలీసుల కార్డన్ సెర్చ్. పొదలపల్లిలో 2,000 లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం. 28 బైకులు సీజ్. 7గురు అనుమానితులపై చర్యలు. ఇవాళ గిరిజన యోధుడు బిర్సా ముండా 149వ జయంతి. పార్లమెంటు ఆవరణలోని ఆయన విగ్రహానికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నివాళులు. ఆయన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. ఏపీలో మద్యం కనీస ధర ఖరారుకు టెండర్ కమిటీ. చైర్మన్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి సునీల్ చౌదరి. కొత్త మార్గదర్శకాలు సిఫార్సు చేసే ఛాన్స్. వీధిన పడ్డ కుల గణన దరఖాస్తులు. అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డుపాలు. మేడ్చల్ జిల్లాలో ఘటన. డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు విజయోత్సవాలు. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 3 జిల్లాల్లో సీఎం రేవంత్ బహిరంగ సభలు. దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. కన్ఫెషన్ రిపోర్ట్ అవాస్తవమంటూ పట్నం లేఖ. రిమాండ్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్. సంబంధం లేకపోయినా ఇరికించారని ఆరోపణ. లగచర్ల నిందితుడి కోసం పోలీసుల గాలింపు. సురేష్ పూణేలో ఉన్నట్టు అనుమానం. మహారాష్ట్రకు 4 ప్రత్యేక బృందాలు. లగచర్ల వ్యవహారంలో గిరిజన రాజకీయం. నేడు తెలంగాణ భవన్ కు 5 తండాల జనం. బాధితులతో కేటీఆర్ సమావేశం. బతుకమ్మ కుంట స్థలంపై వివాదం. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేత. హైడ్రా పనులపై 2 వారాలు కోర్టు స్టేటస్ కో. యూపీలోని ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న ఆందోళన. పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల నిరసన. నిబంధనలకు విరుద్ధంగా నీటి అమ్మకాలు. కల్తీ బాటిల్స్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం. హైదరాబాద్ లో ముఠా గుట్టు రట్టు. విశాఖలో ప్రేమోన్మాది ఘటనపై దర్యాప్తు. నిందితుడు నీరజ్ బ్యాగ్ ని గుర్తించిన పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు. భద్రకాళి చెరువులో 60% నీరు ఖాళీ. 7 రోజులుగా నీటిని దిగువకు వదిలిన అధికారులు. చేపల వేటలో మత్స్యకారులు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ ని ఢీకొట్టిన లారీ. వేడిపల్లి దగ్గర డ్రైవర్ కు తీవ్ర గాయాలు. ఢిల్లీలో రోజు రోజుకు బెంబేలెత్తిస్తున్న కాలుష్యం. 400 పాయింట్ల ఏక్యూఐకి పడిపోయిన వాయు నాణ్యత సూచి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. శ్రీకాకుళం జిల్లాలో ఏలుగుబంట్ల కలకలం. సువర్ణపురం శివాలయం దగ్గర సంచారం. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. భక్తులతో కిక్కిరిసిపోయిన శైవ క్షేత్రాలు. శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్య స్నానాలు. కృష్ణానది దగ్గర భక్తుల సందడి. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 19 కంపార్ట్మెంట్లలో ఎదురు చూస్తున్న భక్తులు. ఏనుగు దంతాలతో తయారు చేసిన బొమ్మలు పట్టివేత.
విల్లుపురంలోని ఓ హోటల్లో బేరమాడుతూ ఉండగా పట్టుకున్న అటవీ అధికారులు 12 మంది అరెస్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ కోస్తా రాయలసీమలకు వర్ష సూచన సాగుకు ఉపయోగపడతాయంటున్న రైతులు. నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య 4వ టీ20 సిరీస్ పై కన్నేసిన టీమిండియా సమన్ చేయాలని సౌత్ ఆఫ్రికా ప్రయత్నం. 4 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు. తులంపై 700 రూపాయలు తగ్గిన గోల్డ్, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 75,650 రూపాయలు.